హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి దీనికి ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఎందుకంటే అది పెద్దగా ఎక్కువగా వచ్చేసింది, లాంగ్ లెంత్ వీడియో. సో ఎక్కువగా టైం వచ్చేసిందని చెప్పేసి ఇంకా దీన్ని అయితే కట్ చేసి వేరే వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా దానిలో కర్రీ చేసేసాను కదండి, గోరుచిక్కుడుగా ఎగ్ కాంబినేషన్ కర్రీ. సో ఇంకా దాని తర్వాత స్టవ్ మేము మన ఊరెళ్ళి వచ్చేసేటప్పటికి చాలా అంటే చాలా పట్టేసింది. మడ్డిగా తయారైపోయింది, ఆయిలీ పడిపోయి ఆయిలీగా ఉంది. అస్సలు నచ్చలేదు. కుకింగ్ చేస్తే నాకే చిరాకు వచ్చేసింది. ఇంకా అందుకని కర్రీ అయిపోయిన వెంటనే అవన్నీ తీసేసి పైన గిన్నెలు స్టాండ్లు తీసేసి నానబెట్టేశాను కదా వాటర్లో. ఇంకా అవి నానేసే లోపు ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇక కర్రీ అయిపోయిన కింద గిన్నెలు కూడా తీసేసి మొత్తం నానబెట్టేసి మొత్తం అన్నీ ఇలాగా క్లీన్ చేసుకుంటున్నాను. కానీ చూడడానికి చాలా తక్కువ టైం ఉంది, కానీ చాలా టైం అయితే పట్టిందండి మొత్తం వాష్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది చెయ్యి. నాకు సోప్ పడదు, బట్టల సోప్ పెట్టినా నా చేతికి ఏంటో పొక్కులు వచ్చేస్తాయి. అలాగే గిన్నెల సోప్తో ఎక్కువగా పీసు తెగుతూ ఉంటుంది, ఎందుకో తెలియదు. అందుకే అలా లైట్గా స్లోగా కడిగాను నేను. ఇంకా అలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా అదొకటి మిగిలింది, రైస్ పెట్టింది, అది కూడా నానబెట్టేశాను అడుగంటున్నట్టుంటే. ఇంకా అవి చక్కగా నీట్గా ఒక్కొక్కటి తీసుకొని చక్కగా అయితే క్లీన్ చేశాను. వాటి పైన ఉన్న బ్లాక్ స్టాండ్స్ కూడా ఫస్టే వాష్ చేసేసాను. ఇంకా మా రిక్కీకి రైస్ వాడు మెతుకులు తినట్లేదు కాబట్టి మిక్సీ పట్టి దాంట్లో ఏదన్నా చారు కానీ పెరుగు కానీ ఏదైనా కూర కానీ లైట్గా వేసి కలిపి పెడుతున్నాను. ఇంకా అవి ఉంటే అవన్నీ క్లీన్ చేసేసానండి. అవన్నీ క్లీన్ చేసేసాక ఇంకా స్టవ్ చుట్టుపక్కలనే మొత్తం అన్నీ తీసేసి తుడిచేసుకున్నాను. అలా తుడిచేసి ఇంకా దాన్ని అయితే వాటర్ వేసి అలా నానబెట్టాను, కొంచెం ఈజీగా ఉన్న పని అవుతుందేమోనని చెప్పేసి. ఇంకా అది సింక్కి దగ్గరగా అయితే లాగేసాను పైప్ని. ఇది మాకు వాటర్ వెళ్ళినా వాటర్ బయటకు రావడానికి అటు సైడ్ బ్యాక్ హోల్స్ ఉంటాయండి. సో అందుకే అంత డైరెక్ట్గా వాటర్ యూస్ చేసి కడిగేస్తున్నాను. యాక్చువల్లీ అది తక్కువగా మురుకుంటే ఎవ్రీడే క్లాత్తో తుడిచేసుకుంటే పోయేది. సో మేము కొంచెం ఊరెళ్ళాం కదా మా అమ్మాళ్ళ ఇంటికి, ఇంకా అందుకని చెప్పి కర్రీ ఆయిల్ అవన్నీ ఇంకా అక్కడ పేరుకుపోయాయి. అంత ఈజీగా క్లాత్తో అయితే అయ్యేలా కనపడలేదు. ఇంకా అందుకనే పీస్ పెట్టి సొబ్బు పెట్టి ఇంకా చాలా బాగా అయితే చాలా ఒక 5 or 6 టైమ్స్ కడిగినా అది పోలేదు. సో ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగా అయితే పట్టేసిందో. ఇంకా అందుకని చెప్పేసి అలా డైరెక్ట్ వాటర్ వేసేసి నానబెట్టేసి దాన్ని అయితే వాష్ చేస్తున్నాను. అది దానికి బ్యాక్ సైడ్ చిన్న పైప్స్ ఉన్నాయి, వాటర్ ఏమైనా పడినా కిందకి వెళ్ళిపోవడానికి ఈ స్టవ్కి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్ వాటర్ పెట్టేసి నేను వాష్ చేసేస్తున్నానండి. చాలా అంటే చాలా టైం. ఇప్పుడు పైన ఇవి ఉన్నాయి కదా స్టీల్ ప్లేట్స్, అవి టూ ఉంటాయి. పై ప్లేట్ వస్తుంది కానీ ఇది ఫిక్స్డ్ అయి ఉంటుంది స్టవ్కి. సో ఇంకా ఇది రాదు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఏదైనా కర్రీ కానీ పొంగు అన్నం కానీ పాలు కానీ వచ్చినా అక్కడే ఆగిపోతాయి, స్టవ్ కిందకైతే వెళ్ళవు అనమాట. కొన్ని స్టవ్స్కి మీకు తెలిసింది కదా కింద ప్లేట్స్ పెట్టుకోవాలి. ఇంకా ఇది అలా ఏమీ లేకుండా డైరెక్ట్ ప్లేట్ అటాచ్మెంట్ ఇచ్చేసారు. ఇంకా మనం వాష్ చేసుకోవాలంటే ఆ పైన ప్లేట్స్ పైన పేరు ఉంటుంది కదా అవి తీసేసి వేరేగా సపరేట్గా క్లీన్ చేసుకొని స్టవ్తో పాటు ఇదైతే క్లీన్ చేసుకోవాలి. విడిగా తీయడానికి అయితే అస్సలు రాదండి. సో ఇంకా అలా అనమాట. ఇంకా సో ఫిక్స్ చేసేసి ఉన్నారు కాబట్టి పక్కన కూడా చుట్టూ స్టీల్ ప్లేట్కి అంచు పక్కన పట్టేసి ఉంటుంది. ఇంకా దాన్ని కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. అలా మొత్తం అన్నీ స్టవ్ అలాగే ఆ ఎడ్జెస్ 4 సైడ్స్ ఇంకా ఎదర తిప్పేవి సిమ్ హై పెట్టుకుంటాం కదా అవి మొత్తం అన్నీ చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నానండి నీట్గా. సో ఇంకా మా రిక్కీ ఏమో మా ఇంటి పక్కన వాళ్ళ అక్కళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాను, వాడు ఏడ్చేస్తున్నాడంట. సో ఇంకా అక్కడ నుంచి కంగారుగా అయితే చేసేసాను పని. ఎందుకంటే మనం ఏదన్నా సీరియస్గా పని స్టార్ట్ చేసినప్పుడే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అది అందరి ఇంట్లో ఉన్నదే కదా. ఇంకా ఇక్కడ నేను స్టవ్ ఎప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేశానో ఇంకా మావాడు కూడా బాగా ఏడ్చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా అందుకే ఒకసారి చేయగలుగుకొని వెళ్ళడం ఒకసారి కడగడం అలా చేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికే రైస్ పెట్టేశాక ఇది స్టార్ట్ చేశాను పని. మళ్ళీ ఏడిపించేస్తాడు మధ్యలో టైం పట్టేద్దు కదా అని చెప్పేసి వాడికైతే రైస్ పెట్టేసి ఆడుకునేవి అక్కడ వేసేసి అక్కకి కూర్చోబెట్టి ఇక్కడైతే నేను ఈ పని స్టార్ట్ చేశానండి. సో అది
ఇంకా చాలా అంటే చాలా టైమే తీసుకుందని చెప్పాను కదా. ఇంకా అలా అనమాట. ఎవ్రీ టైం ఏం జరుగుతుందంటే వీక్కి అలా కడిగేసుకునేదాన్ని. ఫస్ట్లో నేను చాలా అంటే చాలా నీట్గా పెట్టుకునేదాన్ని అండి. ఒకప్పుడు అంటే ఇప్పుడు పెట్టుకోవాలని కాదు, ఇప్పుడుతో పోలిస్తే అంతకుముందు చాలా అంటే చాలా నీట్గా ఉంచేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నాకు నా బాబుతోనే సరిపోతుంది టైము. ఉన్నది 90%, 100%లో 90% వాడికి పని చేయడానికే సరిపోతుంది. ఇంకా ఒక 10% ఉందంటే ఇంకా అప్పుడు నేను నాకు సంబంధించినవి ఇంకా బట్టలు సదరడాలు ఇంకా అవి సరిపోతున్నాయి. నీట్గా బోజులు దులపడాలు అవి, మళ్ళీ గిన్నెలు కడగడాలు ఇవి ఇంకా ఎలా అనమాట. అంటే అందరు చేసేవి కదా అనుకోవచ్చు. సో అందరు చేసేయే, నేనేమి స్పెషల్గా ఏం చేయట్లేదు. కాకపోతే ఉంటుంది కదా అలా అని అయితే చెప్తున్నాను. ఇంకా ఉన్న టైంలోనే బాబుని అలాగా ఊరుకోబెడుతూ చేసుకోవాల్సిందే, అది విషయం. చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, ఈజీగా చేసే వాళ్ళకే తెలుస్తుంది పని విధానం ఏంటో. పైగా అప్పుడు వరకు చేసిందేం లేదు, స్టడీస్ హాస్టల్ లైఫే కదా. ఒకేసారి స్టడీ అయిన వెంటనే ఇంకా పెళ్ళి తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ పిల్లలు అనేటప్పటికి నిజంగానే చాలా కష్టంగా ఉందండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కొంచెం సెటిల్ అయ్యే వరకు కూడా పెళ్ళి కానీ పిల్లలు కానీ వెళ్ళొద్దు. ఎందుకంటే చేసేవాళ్ళు ఉంటే పర్లేదు, వెనక సపోర్ట్ చేసేవాళ్ళు. ఎవరు లేరు అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం టైం టేకెన్ తీసుకొని సెటిల్డ్ అయ్యి కొంచెం సేవింగ్ మనీ ఉంచుకొని అప్పుడు చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చేయలేము. పాతకాలంలో వల్ల పిల్లలు చూడడం అవన్నీ మనకు అవ్వవు, చదువుకుని ఉన్నాం కాబట్టి. మనకి ఎంతవరకు వేరే లైఫ్ అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇంకా చేసుకోవాలి అని అంటే ఎవరో ఒకరిని ఖచ్చితంగా అయితే మెయిడ్ని పెట్టుకోవాల్సిందే. చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా మనం ఎక్కడో ఉంటాము, మన పేరెంట్స్ ఎక్కడో ఉంటారు వచ్చి చేసి పెట్టడానికి. ఇంకా దట్టు పేరెంట్స్ ఎవరన్నా బిజినెస్ కానీ వర్క్స్ కానీ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా అది అసలే కష్టం. మీకు తెలిసిందే, మా అమ్మాళ్ళకి షాప్ ఉంది, ఇంకా చూసుకోండి. ఒకరోజు వచ్చి ఉండడానికి కూడా అవ్వదు. ఇంకా మేము అక్కడికి వెళ్ళినా సరే ఇంకా మా అమ్మ షాప్ మానేసి మాకు చేయడానికి కూడా అవ్వదు. ఇంకా అలా అయితే ఉంటుంది. ఇంకా అదృష్టం ఏంటంటే మా అక్క మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. కొంచెం అదొక ఈజీ ప్రాసెస్ నాకు. ఇంకా అలా అనమాట. ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే కొంచెం ఎర్లీగా మ్యారేజెస్ చేసుకొని వెంటనే ప్రెగ్నెన్సీ అయితే చూస్ చేసుకోండి. ఇండివిజువల్ మేము కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళు అయితే కొంచెం అన్నీ సెట్ చేసుకున్నాక ప్లాన్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ అండి. సో ఇంకా అది ఇంకా ఎలాగో ఇంకా బాబు కానీ పాప కానీ ఎవరన్నా మనకు వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు తప్పదు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి మనం కూడా అందులో జాయిన్ అయిపోతాం కదా జాబ్లో. ఇంకా వాళ్ళకి బాక్సెస్ పెట్టడం, మనం బాక్సెస్ పట్టుకోవడం, ఇంకా ఇంట్లో ఈ పని ఇంకా అప్పుడు కూడా ఉంటుంది. హడావుడిగా ఇంకా సర్దరేసుకొని చక్కగా ఎవరు స్కూలు జాబ్ వెళ్ళిపోయి ఇంకా అలా అయితే లైఫ్ ఉంటుంది. సో అది వేరు, ఆ లైఫ్ వేరు. అది కొంచెం హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే మనకి శాలరీ వస్తుంది కదా, అంత పని చేస్తున్నాం అన్న దానికి ఒక వాల్యూ ఉంటుంది, శాలరీ వస్తుంది. సో ఇక్కడ ఎంత పని చేసినా వాల్యూ ఉండదండి. ఎందుకంటే చిన్నపిల్లలది కదా, మన కోసం మన పిల్లల కోసం చేస్తున్నాము. సో అయినా విసుక్కోకుండా చక్కగా చేసుకోవాలి. అది నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. సో అదండి, మన పేరెంట్స్ గురించి కొంచెం సెటిల్డ్ అయినాకే సపోర్ట్ ఎవరు ఉంటారు అని చూస్ చేసుకున్నాకే ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. నేను ఫేస్ చేసింది మీకు డైరెక్ట్గా చెప్పాను అనమాట, అంతే. డబ్బులు ఉంటే ఎందుకండి, మనకి హెల్ప్ఫుల్గా ఉండాలి, కొంచెం సపోర్ట్గా ఉండాలి. ఈ కాలంలో ఎలా ఉంటుందంటే ప్రేమ అనురాగాలు అనే దానికి వాల్యూ తెలుసుకోలేకపోతున్నారు. ఎలా ప్రాపర్టీస్ కోసం, మనీ కోసం అయిన వాళ్ళని కుట్రలు చేసేయడం, పక్కన వాళ్ళతో చేతులు కలిపేయడం అంటే చూస్తున్నాం కదా డైరెక్ట్గా. అది సొంత రక్త సంబంధికుల్ని బయట తీసేసుకురావడం అలా జరుగుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివిగా బతకడం నేర్చుకోవాలండి, అంతే. ఇంకా అది మనకి ఎప్పుడన్నా సరే ఇప్పుడున్న జనరేషన్లో వచ్చేసి మనం సెటిల్ అవుతున్నా కొంచెం మనం హ్యాపీగా ఉంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవరో తెలుసా? చుట్టుపక్కల వాళ్ళు.
కానీ మనకి అయ్యో ఏంటి ఇలా అన్ని కొనేసుకుంటున్నారు, ఏంటి వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని ఎవరు ఫీల్ అవుతున్నారో తెలుసా? ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది ఇప్పుడు జనరేషన్లో జరుగుతుంది మెయిన్గా. కావాలంటే మీ ఫ్యామిలీస్లో కూడా చెక్ చేసుకోండి. అంటే అందరు ఫ్యామిలీస్ ఇలా ఉంటాయని అయితే చెప్పట్లేదు. ఒక 50% ఆర్ 75% మ్యాక్సిమం ఇలాగే ఉంటున్నారు. మరి ఎందుకో తెలియదు అలాగా. సో నేను పెరిగొచ్చిన వాతావరణం ఏంటంటే ఏ సంబంధం లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా చక్కగా వాల్యూస్, ఎథిక్స్ అన్నీ తెలుసుకొని చూడడం, పెంపకం అలాంటివి చూశాను నేను పెరిగిన వాతావరణం. సో పెళ్ళి అయ్యాక ఒక్కసారిగా వేరే ఇంటికి వస్తాం కదా, ఇంకా అక్కడ లైఫ్ కల్చర్ చూసేటప్పటికి టోటల్లీ డిఫరెంట్. అసలు ఎంత డిఫరెంట్ అంటే మనం ప్రేమలు, అనురాగాలు, పలకరింపులు అలా పెరిగాము. స్టడీ హాలిడేస్కి వస్తే చుట్టుపక్కల అంటే మాకు షాప్ కదా, సో అందరూ వస్తారు, మాట్లాడతాం, అలా ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసాక ఇక మొత్తానికి డిఫరెంట్ అండి. ఏది చేసినా మిస్టేక్ ఎతుకుతూ ఉంటారు. మనం ఎంత బాగున్నా కూడా అంతే. ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు అనమాట. నేనే ఫేస్ చేసుకున్నాను చాలా బాగా. ఫస్ట్ టైం కన్సీవ్ అయి ఉన్నప్పుడే, కన్సీవ్ అయ్యుండి కూడా మాటలు పడ్డాను పిల్లలు లేరని చెప్పేసి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉందని తెలుసు కదా, చెప్పాను. సో దానివల్ల అయితే పిల్లలే పుట్టరని చెప్పేసి నాకైతే మంచి బిరుదే ఇచ్చేశారు. సో అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. కానీ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఒక ఆడపిల్ల అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత జీరో. దట్టు ఏదన్నా జాబ్ ఉంటే తనకి ఒక వాల్యూ ఇస్తారు, కానీ ఇంట్లో ఉండి ఎన్ని మాటలు పన్నా తనకంటే వాల్యూ ఇవ్వరండి. ఇది 100% జెన్యూన్ విషయం నేను చెప్తున్నాను. నేను డైరెక్ట్గా ఫేస్ చేసిన విషయమే చెప్తున్నాను మీతో. నాకు ఏంటో చాలా బాధగా అనిపించింది. ఇక అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా అందరికీ ఉండే, నాకే ఏమి కొత్తగా లేవు. సో నేను మన ఫ్యామిలీ అని ఫీల్ అవుతున్నాను కాబట్టి సో నాకు జరిగే మీకు చెప్తున్నాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయిన వాళ్ళని దూరం చేసుకుంటే బయట లేదా 4 మాటలు చెప్తారు అవసరానికి, అంతే తప్ప వాళ్ళు రేపు పొద్దున్న నీకు ఏదన్నా అయితే వచ్చి సాయం చేయరు. వాళ్ళ అవసరం ఉన్నంత వరకే ఏదో అది ఐస్గా స్వీట్గా మాటలు చెప్తారు. ఇంత చిన్న వయసులోనైనా చాలా గమనించి ఉన్నాను. మనకి మీకే తెలుస్తుందిలే, ఇంకప్పుడు ఏం చెప్పను. మీకు కొన్ని విషయాలు తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. సో అది అయిన వాళ్ళకి బయట వాళ్ళకి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి. సో అది తెలుసుకోవాలి. నేనైతే బాగా తెలుసుకున్నాను. సో ఇంకా అలా మాటలు ఇవ్వాలకైతే ఇద్దండి స్టోరీ. సో చూసారు కదా, ఈ వీడియో అయితే 12 minutes 37 seconds వరకు వెళ్ళిపోయింది. కాకపోతే ఇది దగ్గరగా ఒక 45 minutes అయింది. ఇది నేను డైరెక్ట్గా క్లీన్ చేసేటప్పటికి ఇంకా అన్నీ కట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుని ఈ టైంకి వచ్చేసింది. సో వీడియో ఎవరి కోసం కాదు, ఏదైనా మంచి మాటలు చెప్పాలని చెప్పి